అన్న మీ వాక్యం విని మారు మనసు పొందా, మీ వాక్యం విని అది నేర్చుకున్నా, అలా మారా ఇలా మారా చెప్తుంటారు. అది దేవుని యొక్క కృప, అది నా గొప్పతనం కాదు. ఆమె సర్వెంట్ ఓన్లీ, ఆమె లార్డ్ సర్వెంట్ ఓన్లీ. నేను ఒక చిన్న పాత్ర, అంతే. కానీ వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగించేది ఎవరు? దేవుడు. నేను అంటాను, ఇంతకు మించిన ఆశీర్వాదం మరొకటి ఉందా అని అడుగుతాను నేను. ఒక మనిషి జీవితంలో మార్పు తీసుకురావడం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. అది ఆశీర్వాదం, అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన దీవెన. మనం మన జీవితాన్ని కట్టుకోవాలా, కూల్చుకోవాలా, నువ్వు డిసైడ్ చేసుకో. కొంతమందికి నా మాటలు కొంచెం ఘాటుగా అనిపిస్తాయి. ఈయన ఖండించేస్తాడండి, గద్దించేస్తాడండి. ఎవరి కోసం మీరు చెప్పండి ఎవరి కోసం? నేను ఈరోజు ఉంటాను, వెళ్ళిపోతాను, మీ మంచి కోరుతున్నాను. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడట.